దగ్గరున్న డబ్బుతో అన్ని విధాలైన డాక్టర్‌లను పెట్టుకున్నాడంట. అన్ని విధాలైన డాక్టర్‌లను పెట్టుకున్నాడు. 100 సంవత్సరాలు బ్రతకాలి ఆరోగ్యవంతంగా. మళ్ళీ నేను అందంగా కనిపించాలి అని అనేకమైన సర్జరీలు చేయించుకొని ఆయన బ్రతకాలని ప్రయత్నం చేశాడు గానీ 52 సంవత్సరాల వయసులోనే దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. డబ్బు ఆయన్ని బ్రతికించలేదు. వైద్యులెవరు ఆయన్ని బ్రతికించలేదు. చివరకు ఆయన ఒక యవ్వన కాలంలోనే ఒక 50 సంవత్సరాలు దాటిన మంచి వయసులోనే ఆయన మరణించడం జరిగింది. మనిషి యొక్క జీవితంలో రోగం అనేది, ముసలితనం అనేది, మరణం అనేది ఎప్పటికీ ఎవరికి ఎలా జీవితంలో వారి జీవితాల్లో సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ 3 ఉండాలి అని ఆశపడరు. మేము చాలా సంవత్సరాలు ఉండాలనుకుంటారు, ఆరోగ్యవంతంగా ఉండాలి అనుకుంటారు, నిత్యం యవనస్తులుగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది సాధ్యపడదు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక కాలం వచ్చిన తర్వాత మనము పిల్లారా ఎదిగిన వారిగా ఉంటాం, లేదా ముసలి వాళ్ళగానైనా పెద్దలుగానైనా ఉంటాం. ఇవి రెండు జరుగుతూనే ఉంటే ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో సర్వసాధారణమైన విషయాలు ఇవన్నీ జరిగేది. అయితే మనిషి ఆశ మాత్రం ఇవి. మనిషి ఏమనుకుంటాడు? ఆరోగ్యంగా ఉండాలి, నేను వృద్ధులుగా కనిపించకూడదు, నిత్య యవ్వనంగా కనిపించాలి, అలాగే నిత్య సౌందర్యవంతుడిగా నేను కనిపించాలి అని స్త్రీలు కానీ పురుషులు కానీ అనుకుంటూనే ఉంటుంటారు. ఒక సినీ యాక్టర్ మురళీన్ మార్లో అని ఒక సినీ యాక్టర్గా మంచి కథలు వేస్తూ సినిమాలు చేస్తూ కొంత సంపాదిస్తూ ఉండేది. ఆమె యవన కాలంలో ఉంటుండగా దేవుడు ఒక దైవజనుడైన వ్యక్తితో నువ్వు పలానామ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యము చెప్పు అని చెప్పాడంట. సరేనని చెబితే ఆ దైవజనుడు వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని కొన్ని విషయాలు చెప్పి మాట్లాడి, అమ్మా నువ్వు యవన కాలంలో ఉన్నావు, యేసును అంగీకరించు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు అని అంటే ఆవిడ యవన కాలం ఉందంట. నేను ఇప్పుడు యవన కాలంలో ఉన్నాను, సంపాదించడానికి ఇదే సరైన సమయము, ఇక కొంత వృద్ధాప్యమైనాక నేను చేయగలిగేది ఏం లేదు, కాబట్టి వయసు ఉండగానే ధనం ఉండగానే బలం ఉండగానే అన్నీ సంపాదించుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను, అన్నీ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వస్తానేమో, అప్పుడు నమ్ముతానేమో అందంట. సరేనమ్మా ఒక కాఫీ ఇమ్మా అన్నాడంట. సరే ఒక కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తెచ్చించిన తర్వాత కొంత తాగి, సరేనమ్మా వెళ్తున్నాను కానీ ఈ కాఫీ నువ్వు తాగు అన్నాడంట. కొంత తాగి ఆ సినీ యాక్టర్ అందంట ఆ దైవజనుడిని, నువ్వు పెద్దవాడు అయితే అయ్యావు, దైవజనుడు అయితే అయ్యావు, సిగ్గుందా, నువ్వు తాగిన కాఫీ నేను తాగమంటావేంది నా ఇంటికి వచ్చి అని చెప్పి ఆయన తిట్టిందంట. ఒకళ్ళు తాగిన కాఫీ తాగడానికి నువ్వు అంత బాధపడుతున్నావు, అంత ఇబ్బంది పడుతున్నావు, మరి నీ యవ్వన కాలం అంతా వ్యర్థంగా ఖర్చు పెట్టుకొని ఇష్టానుసారమైన పాపంలో లోకంలో పడిపోయి నీ ఎంగిలి జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా? నీ పాడైపోయిన జీవితాన్ని సమర్పిస్తావు? యవ్వనం ఉండగానే, బలం ఉండగానే, శక్తి ఉండగానే నువ్వు ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభు దగ్గరకు రావాలి. ఇది దేవుడు నాతో నీకు చెప్పమన్న మాటని ఆ దైవజనుడు చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయన చెప్పిన కొన్నాళ్ళకు ఆమెకు సినీ ఫీల్డ్లో మంచి అవకాశాలు రావట్లేదు. రాకపోగా చివరికి ఆమె ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకొని చివరికి చనిపోవడం జరిగింది. ఇలాగ ప్రతి వాని జీవితంలో దేవుడు ముందుగానే కొన్ని ఏం చేస్తాడంటే హెచ్చరికలు తెలియజేస్తాడు. మారు మనసు పొందమని, రక్షణ పొందమని, పాపములు వేడమని, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించమని, ఆయన నమ్మితే పరలోక రాజ్యం ఉంది, నమ్మకపోతే నిత్య శిక్ష వెళ్ళే పరిస్థితి ఉంది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అలాగే లూకా సువార్తలు కూడా ధనవంతుడు లాజరు కథను మనం చూస్తాం. మనం అన్నం వినేవాళ్ళమే కాబట్టి కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ప్రియులారా. నేను దాటేస్తున్నాను కొన్ని విషయాలు. మరి ఈ దినమున పెద్దలు అచ్చి అంకమ్మ గారు, మరి దావీదు గారు మరి మరణించి ఈ దినానికి 15 రోజులు అవుతుంది. అయితే ఆయన ఉన్న దినాల్లో ఆయన వృద్ధాప్యంలో ఉంటుండగా ఆదివారమున ఆయన ఆరాధన చేయకుండా వెళ్ళిన సందర్భాల్లో, ఎప్పుడైనా అనారోగ్యం బాగలేకపోతేనో, ఇంకేమైనా బలహీనతలు ఎక్కువ ఉంటేనో కానీ ఆయన ప్రార్థనకు రాకుండా మానుకున్న సందర్భాల్లో రావాలి అని వస్తాడు. అలాగే మరి దైవజనులు అకుల అన్న అక్కడ ప్రార్థన కూడాలు పెట్టిన అక్కడికి కూడా వెళ్తాడు ఆయన. అక్కడికి కూడా వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉండి, మరి ఎస్తేరమ్మ గారు వాళ్ళిద్దరు ఉండి కొన్ని రోజుల పాటు రావటం నేనైతే చూశాను. మరి అంతకుముందు జీవితం ఎలా ఉందైతే నాకు తెలియదు కానీ యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయనైతే అంతవరకు నమ్మకంగానే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు బ్రతికాడు, జీవించాడు.
ఆయన యొక్క దినాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన మధ్య లేడు అని. మన మధ్య లేడు. 15 రోజులైంది. 15వ రోజు మనం ఆయన విషయమై ఆదరణ కోడిక మనం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి జీవితంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. జన్మదినము, వివాహ దినము, మరణ దినము. ఈ 3 కూడా 3 పెనవేయబడిన జీవితాలు. పుట్టినది మనం తెలియదు, వివాహ దినం మాత్రమే మనకు తెలుసు. అలాగే మరణించిన దినం కూడా ఎవరికి తెలియదు. మనిషి జీవితంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. పుట్టిన దినము, వివాహ దినము, లేకపోతే మరణించిన దినము. అదే పెద్దలు చెబుతారు, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన, బాధ, వేదన, ప్రయాస అన్నీ కావు, ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. ఇవన్నీ కొన్ని దినాల పాటే. తర్వాత దేవుడు పిలిస్తే ఈ లోకంలో విడిచి అందరూ వెళ్ళవలసిన వారే ఉన్నారు. అయితే బ్రతికుండగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తును అంగీకరించామా? మన జీవితం ఎలా ఉంది? నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? మరణించిన తర్వాత మరొక లోకం ఉంది. ఏ లోకము అనంటే అన్ని గ్రంథాలు చెబుతుంది మోక్షము ఉన్నదని, అలాగే నరకం ఉన్నదని చెబుతుంది. ఖురాన్ చెప్పినా, హైందవ గ్రంథాలు చెప్పినా, బైబిల్ చెప్పినా, మనిషి మరణించిన తర్వాత ఒక స్థలానికి వెళ్ళాలి. ఆ స్థలం ఏదో నువ్వు బ్రతికుండగానే నిర్ణయించుకోవాలి. ఏ స్థలం కావాలి నీకు? పరదేశు కావాలా? పరలోకం కావాలా? లేకపోతే నిత్య శిక్ష కావాలా? ఏది కావాలి? కోరుకోవాల్సింది బ్రతికుండగా నీవే. ఏమో చనిపోయిన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు? ఈరోజు చనిపోతే రేపటికి 2 అనుకొని మనుషులు ఎలా అనుకుంటారు? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుమనే ఆనందకరమైన జీవితం కొరకే ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు. కానీ తమ ఆలోచనలు, తమ కోరికలు, తన ఉద్దేశాలు అదుపు చేసుకొని పిల్లరా యోగ్యులుగా జీవించడానికి ఈ లోకంలో ఎవరైతే ఇష్టపడతారో, యేసును అంగీకరిస్తారో వారు మారు మనసు పొందుతారు. రక్షణ పొంది దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన సమయం ముగించబడుతుంది పిల్లలు. క్లుప్తంగా మనం ముగించుకుందామయ్యా. మరి తొందరగా ఈ కార్యక్రమం ముగించాలని దైవజనులు చెప్పారు కనుక నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తున్నాను పిల్లరా. ఒక మాట నేను పరిచయం చేసి ఇలా తెలియజేసి ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నది వాక్యం. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలంట. ఎందుకు మేలని చెప్పాడు? ఒకని జన్మదినము మేలు కాదు, ఒకని మరణదినము మేలని బైబిల్ చెప్తుంది. కారణం ఏంటంటే, మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఈ లోకంలో అనేకమైన ప్రయాసలు పడతాడు, కష్టాలు పడతాడు, బాధలు పడతాడు. కుటుంబం కొరకు లేదా బిడ్డల కొరకు నానా విధాల కష్టాలు పడి చివరికి తమ ప్రయాసలు మానుకొని విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళు ఒక స్థలానికి వెళ్తారు. అంటే వారి ప్రయాసలన్నీ మానుకొని ప్రభునందు ఉన్నవారు మృతులైన వారు ధన్యులని వాక్యం మనకు చెబుతుంది. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి మరణిస్తారో వారి మరణదినము మేలు అని బైబిల్ ఖండితంగా మనకు చెబుతుంది. యేసుక్రీస్తు లేకుండా మరణించిన వారి జీవితం మరణము వారి జీవితాల్లో కాదు, బ్రతికున్న వారి జీవితాల్లో కూడా అది మేలుగా అనిపించదు. వారు మరణించారు దావీదు గారు అని అంటే, నేనైతే భరోసా ఇస్తాను ఆయన దేవుని చెందుతున్నాడు అని. మరి మీ జీవితంలో, మీ బ్రతుకుల్లో ఆ భరోసా ఉందా? ఆ నిశ్చయిత ఉందా? మనం మరణిస్తే ఎక్కడ ఉంటాం, ఏ స్థలంలో ఉంటాం, ఏ ప్రదేశానికి చేరుతాం అనేది మనం తెలుసుకొని పిల్లరా మనం జ్ఞాన వివేచన చేసుకొని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడానికే మనము ఈ లోకంలో ప్రభా ఉన్నాను పిల్లరా. మన ముందు అన్ని నిర్ణయాలు దేవుడే మనకు పంపించాడు. మేలేదో కీడేదో మీరు తెలుసుకొని మేలుకరమైన మార్గాన్ని మీరు చేరుకోమన్నాడు. కీడును విసర్జించమన్నాడు, పాపమును విసర్జించమన్నాడు, శాపమును విసర్జించి పరిశుద్ధతను మీరు కోరుకోండి, నీతిని మీరు కోరుకోండి. నీతిమంతులుగా మీరు మరణిస్తే మీ పిల్లలు కూడా వారు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంటారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అని. నీతిమంతులుగా ఈ లోకంలో మరణిస్తే వారి సంతానము కూడా తరతరములకు క్షేమముగా సమాధానంగా వారు ఉండగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారానే ప్రతివానికి నీతి కలుగుతుంది, నీతి వస్తుంది. ఆయన రక్తము లేక ఏ మనుషులు నీతిమంతులుగా మార్పు చెందలేరు, మారలేరు, తీర్చబడలేరు. కనుక యేసునందు విశ్వాసం ఉంచి మనము మన జీవిత కాలంలో అర్థవంతంగా కాకుండా పిల్లరా
అర్థం లేని జీవితాలు జీవించకుండా అర్థవంతమైన జీవితాన్ని జీవించే విధంగా ప్రభువా మా జీవితాలకు నీవే సహాయం చేయమని మరి మధ్యాహ్న కాల సమయంలో ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దైవజనులు మరి అకులానికి ఈ సమయాన్ని అప్పగిస్తాను. పిల్లరా, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి మధ్యాహ్న కాల సమయంలో మరి ఉదయకాల సమయంలో మా ప్రియులు మరి పెద్దలు నాయన అంకమరావు గారు మరి దావీదు గారు ప్రభువా నీ యందు నిద్రించున్నాడు. మరి దినమున 15వ రోజున తండ్రి మరి వారి జ్ఞాపకము నిమిత్తమై 15వ దినమున ఏర్పాటు చేసిన ఈ ఆదరణ కోడికను బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఆదరించండి ఈ కుటుంబాన్ని, వారి బిడ్డలను, అలాగే నా తండ్రి విడిచి వెళ్ళిన తన భార్యను సతీమణి ఎస్తేరమ్మ గారిని కూడా దీవించండి. తల్లిగారికి ప్రభా ఆదరణ దయచేయండి నాయన. ఈ కుటుంబానికి నీవే తండ్రివై, తల్లివై, స్నేహితుడివై, కాపురివై నడిపించి సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు అయితే తమ జీవితాల్లో అర్థవంతంగా తమ జీవితాన్ని ముగించుకొని క్షేమముగా నీ సన్నిధిలో ఉన్నాడని మేము నమ్ముతూ ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. మరి చేరి వచ్చిన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. రక్షణ ఎవరైతే పొందలేదో వారందరి జీవితాల్లో రక్షణ మార్గాన్ని మీరే వారికి తెలియచేసి బోధించి వారికి కావలసిన శ్రేష్టమైన బోధను ప్రభా మీరే వారికి తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంతవరకు ప్రభా అల్పుడైన దాసుని నిలబెట్టుకొని మాట్లాడారు. అలాగే కొద్ది నిమిషాలు నా తండ్రి మరొకసారి నీ దాసుడు ప్రభా మరి అకులాన్న మాట్లాడబోతుండగా నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నాతోనూ మా అందరితోనూ నీవే నీ మాటలు అందించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మంచిది అవకాశం ఇచ్చిన దైవజనులు అకులాన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చక్కని వర్తమానం అందించిన దైవ సేవకులు దావీదు గారికి నా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, ప్రైజ్లో ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని విందాం ప్రియులరా. ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో, ఎడబాయని యేసుని ఎదను పక్కనే ఉన్నారు. ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో, ఎడబాయని యేసుని ఎదను పక్కనే ఉన్నారు. సంఘమా దిగులు చెందకుమా, ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో, ఎడబాయని యేసుని యొద్దను పక్కనే ఉన్నారు. భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంతో ఎంతో విలువైనది. మారు మనసు పొంది సేవ చేసిన తీరు మరపురాని మధుర జ్ఞాపకం. భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంతో ఎంతో విలువైనది. మారు మనసు పొంది సేవ చేసిన తీరు మరపురాని మధుర జ్ఞాపకం. బూదిగంత సువార్తను బాధ్యతగా చాటను, బూదిగంత సువార్తను బాధ్యతగా చాటను. దేవదూతకు లేని భాగ్యము మనకు ఇచ్చెను, దేవదూతకు లేని భాగ్యము మనకు ఇచ్చెను. సంఘమా దిగులు చెందకుమా, ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో, ఎడబాయని యేసుని యొద్దను పక్కనే ఉన్నారు.
సిలువ విలువ నిరిగి సేవ చేసిన తీరు ఎంతో ఎంతో శ్రేష్ఠులు. ఆత్మశక్తితో ఎందరినో రక్షించి సొంత జనుల చెంత చేరినారు. సిలువ విలువ నిరిగి సేవ చేసిన వారు ఎంతో ఎంతో శ్రేష్ఠులు. ఆత్మశక్తితో ఎందరినో రక్షించి సొంత జనుల చెంత చేరినారు. ఇట్టి సేవ చేయను ఇల్ల నీవు సిద్ధమా? ఇట్టి సేవ చేయను ఇల్ల నీవు సిద్ధమా? నేడే అనుకూలము తీర్మానించుకో. నేడే అనుకూలము తీర్మానించుకో. సంఘమా దిగులు చెందకుమా. ఓ ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో? ఎడబాయని యేసుని ఎదను పక్కనే ఉన్నారు. ఎదురు చూచేదాము యేసుని రాకడ ఎంతో ఎంతో మెలకువతో. చదరిపోని స్థిర విశ్వాసముతో కుదురుగా నిలిచి ఉండేదాము. ఎదురు చూచేదాము యేసుని రాకడ ఎంతో ఎంతో మెలకువతో. చదరిపోని స్థిర విశ్వాసముతో కుదురుగా నిలిచి ఉండేదాము. కంట తడి తుడి చేయగా తన వెంట పెట్టుకొని వచ్చును. కంట తడి తుడి చేయగా తన వెంట పెట్టుకొని వచ్చును. యుగ యుగములు ప్రభువుతో ఆనందించెదం. యుగ యుగములు ప్రభువునే ఆరాధించెదం. సంఘమా దిగులు చెందకుమా. ఓ ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో? ఎడబాయని యేసుని ఎదను పక్కనే ఉన్నారు. ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో? ఎడబాయని యేసుని ఎదను పక్కనే ఉన్నారు. సంఘమా దిగులు చెందకుమా. ఎడబాసిన దేవుని దాసులు ఎక్కడ ఉన్నారో? ఎడబాయని యేసుని ఎదను పక్కనే ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను. దయచేసి ఇక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. చదవబడిన వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే కొంచెం అటు ఇటు తిరక్కండి.
దేవుని వాక్యాన్ని వినే సమయంలో మనమున్నాం. ప్రియులారా, మా నాన్నగారి పేరు అచ్చు పెద్దంకమ్మ. ఆయన రక్షణ పొందటానికి 7 సంవత్సరాలు పట్టింది. ప్రార్థన చేస్తూ ఉండగా 7 సంవత్సరాలు ప్రార్థన చేయగా ఆయన మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షించబడ్డారు. అచ్చి పెద్దంకమ్మగా ఉన్నటువంటి మా నాన్నగారికి దావీదు అని పేరు పెట్టడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథంలో రాజైన దావీదు గురించి మనం చదివాం. ఆయనకి మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిపించుకొని ధైర్యం చెప్తున్నాడు. ఎవరైనా చనిపోయేటప్పుడు భయపడతారు, కానీ దావీదు భక్తుడు భయపడకుండా బ్రతికి ఉండే తన కుమారుని ధైర్యపరుస్తున్న సందర్భాన్ని చదివాం. నిజంగా యేసు ప్రభుని నిజంగా నమ్మితే మరణానికి భయపడరు. ఎందుకంటే మరణం అనేది అంతం కాదు, ఆరంభం. ఇక్కడ 60, 70, 80 సంవత్సరాలు, కానీ పరలోకంలో యుగయుగాలు, సదాకాలం, శాశ్వత కాలం మనం అక్కడ బ్రతికుంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 4వ వచనంలో మనం చివరిలో చదువుతాం, సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల అన్నాడు. దావీదు భక్తుడు, అయ్యా నేను ఇన్ని టన్నులు బంగారం సంపాదించాను, ఇన్ని కిలోలు వెండి సంపాదించాను, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించాను, జాగ్రత్త అన్నట్ల సత్యాన్ని బోధిస్తున్నాడు. సత్యాన్ని తన కుమారుణ్ణి, తన సంతానాన్ని అనుసరించాలని బోధిస్తున్నాడు. తండ్రి ఆస్తులు సంపాదించి తన పిల్లలకు ఇవ్వటం కంటే కూడా సత్యాన్ని సంపాదించి సత్యాన్ని తన పిల్లలకు, తన వారసత్వానికి పంచటం గొప్ప. ఆస్తి మనలను పరలోకానికి తీసుకెళ్ళదు. అవి ప్లాట్లు కానీ, బంగారం కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అవి మనలను పరలోకానికి చేర్చవు. చనిపోయిన తర్వాత పూచిక పుల్ల కూడా మనం తీసుకొని వెళ్ళలేం. అది అందరికీ తెలిసిన సత్యం. అయితే దావీదు భక్తుడు, నేను ఇంత బంగారం సంపాదించాను, ఇంత ఆస్తి సంపాదించాను, ఆస్తి జాగ్రత్త అనట్లేదు. కానీ ఆయన అంటున్న మాట ఏమిటంటే 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, దేవుడు ఏదైతే అప్పగించాడో ధర్మశాస్త్రాన్ని కానివ్వండి, రాజ్యాన్ని కానివ్వండి, దాన్ని నువ్వు కాపాడాలి అని అంటూ, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, నేటి దినాన దేవుని వాక్యాన్ని అనుసరించగలిగితే ఏ పని పూనుకొనినా కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఇవన్నీ చెప్తూ చివరిలో సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల అంటున్నాడు. అంటే తన కుమారునికి, తన వారసునికి సత్యాన్ని గురించి బోధిస్తున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకటి, తను మరణానికి భయపడటం లేదు, బ్రతికి ఉండే తన కుమారుని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నట్లు మనకు అక్కడ అర్థమైపోతుంది. మరణానికి ఎందుకు భయపడట్లేదంటే యేసును నమ్మిన తర్వాత ఇక మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, యుగయుగాలు ప్రభుతో మనం ఉంటామనే నిరీక్షణ మనకున్నది. ఇకపోతే మన సంతానానికి ఆస్తి కూడా అవసరమే, కానీ అంతకంటే కూడా సత్యం అవసరం, వాక్యం అవసరం, రక్షణ అవసరం. మన కడుపున పుట్టిన బిడ్డలకి మారు మనసు, బాప్తిస్మము, రక్షణ అవసరం, సత్యం అవసరం అనేది దావీదు భక్తుని యొక్క బోధలో మనకు స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఈ రోజున నీవు రక్షణ గనక పొంది ఉంటే, నీవు చనిపోక మునిపే దావీదు తన కుమారునికి బోధించినట్లుగా నీవు బోధించాలి. నీకు ఆడపిల్లలు పుట్టినా, మగ పిల్లలు పుట్టినా సత్యాన్ని బోధించు. ఆ సత్యము వాళ్ళని పరలోకానికి చేరుస్తుంది. కొంతమంది, నాకు ఆడపిల్లలు పుట్టారులే, వాళ్ళకు బాప్తీసం ఎందుకు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చెయ్యాలా, అన్ని జనులు వస్తారేమో, లేకపోతే పెళ్ళిళ్ళు కావేమోనని బాప్తీసాలు ఇవ్వటం ఆపేస్తారు. అంటే నువ్వే కావాలని నరకానికి ఆడపిల్లలను సిద్ధం చేస్తున్నావని గుర్తుంచుకో సోదరి సోదరుడా. కాబట్టి ఆస్తి కన్నా సత్యాన్ని సంపాదించు. నువ్వు సంపాదించిన ఆ సత్యాన్ని నీ పిల్లలకి పంచు, నీ పిల్లలకు వినిపించు, నీ పిల్లలకు నేర్పించు. అప్పుడు నువ్వు ఒక్కదానివే పరలోకానికి వెళ్ళటం కాకుండా నీ వంశం మొత్తం కూడా
దేవుని రాజ్యంలో ప్రవేశించే భాగ్యం నీకు దొరుకుతుంది. దావీదు భక్తుడు అంత మాత్రమే కాదు, నీ సన్నిధిన నా కుటుంబాన్ని ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తాడు. అంటే తనొక్కడే కాదు, తన సంతానం అంతా కూడా ఆశీర్వదించబడాలని, రక్షించబడాలని, తన దేవుని రాజ్యంలో చేర్చబడాలని తను వెళ్ళక మునిపే తన కుటుంబ రక్షణ కొరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం కొరకు కూడా ప్రార్థన చేశాడు. ఈ రోజున మన రక్షణ పొంది కాముగా ఉంటున్నాం. మన పిల్లల గురించి, మన వారసత్వం రక్షణ గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. వాళ్ళని వదిలేసి ఊరుకుంటున్నాం. ప్రియులారా, నువ్వు ఒక్కడవే పరలోకానికి వెళ్ళటం ఎంత న్యాయం? దేవుడు నీకు సంతానం ఇచ్చింది, పిల్లల్ని ఇచ్చింది దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికే కానీ లోకం విషయంలో వ్యాప్తి చేయటానికి కాదని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ జాగ్రత్తలన్నీ చెప్పిన తరువాత 10వ వచనం గనక మనం చదివితే, తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. ప్రియులారా, ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రాణం విడిచాడు. ఏవి అప్పగించాలో, ఏవి కాపాడాలని చెప్పాడో, వేటిని అనుసరించాలని చెప్పాడో, ఇవన్నీ ఈ సత్యమంతా బోధించిన తర్వాత అతడు ప్రాణం విడిచాడు, నిద్రించాడు. ప్రభునందు నిద్రించారు. ఈ రోజున మన పిల్లలు లేక మన సంతానం రక్షణ పొందక ముందే మనం చనిపోతే వారికి ఎవరు సువార్త చెప్తారు? ఎవరు సత్యాన్ని ప్రకటిస్తారు? ఆలోచన చేయండి. కాబట్టి దావీదు ఆస్తిని సంపాదించాను జాగ్రత్త అనలేదు, కానీ సత్యం జాగ్రత్త, కాపాడుకో, సత్యాన్ని అనుసరించు అని తన కుమారుని ధైర్యపరిచి కన్ను మూసి లోకులందరూ, అక్కడ అన్నాడు కదా 2వ అధ్యాయం 1వ వచనంలో, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవలసి. అంటే ప్రతి మనిషి వెళ్ళిపోవలసిన మార్గమే మరణము అనేది మనం గమనించాలి. మనిషి యొక్క కాలం అనేది నీడ లాంటి అస్థిరమైనదంటండి. మనిషి యొక్క దినాలు, మనిషి యొక్క బ్రతుకు నీడ లాంటిది. అది స్థిరమైనది కాదు నీడ, అది అస్థిరమైనదని లేఖనం తెలియజేస్తా ఉంది. 1 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రియులారా, 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ఇక్కడ అంటాడు, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. చాలా మంది అనుకుంటారు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతాము అని, ఇదే శాశ్వతము అని ఆలోచన కలిగి భ్రమలో ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము, అది స్థిరము కాదు. ఇక్కడ నివసించే కాలము, ఇక్కడ నివసించిన దినాలన్నీ కూడా అస్థిరమైనవి. నీడ స్థిరంగా ఒక్కచోటనే ఉండదు కదా. సూర్యుడు జరిగే కొద్ది నీడ కూడా జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే మనం చీకట్లోకి వెళ్తే మన నీడ మనతో కూడా ఉండదు, మన నీడ మనకి ఇక కనబడదు. ప్రాణం పోతే నీ నీడ నీ దగ్గర ఉండదు. ప్రియులారా, ఇది అస్థిరమైన నీడ, స్థిరమైన జీవితం కాదు, అస్థిరమైన జీవితము అని మనం గమనించాలి. అయితే ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, స్థిరమైన జీవితం కాదు, అస్థిరమైన జీవితం. ఈ కాలం ముగియక మునిపే సృష్టికర్త అయిన దేవుడు, మనలను సృష్టించినటువంటి దేవుడు ఎవరో తెలుసుకొని, ఆ దేవుని నమ్మి మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షణ పొంది ఉంటే, ఆ తర్వాత మన కుటుంబాన్ని, మన వారసత్వాన్ని కూడా రక్షణలోనికి నడిపిస్తూ జీవించాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ప్రాణం పోకముందే నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నీ కడుపును పుట్టిన బిడ్డలను, నీ వారసత్వాన్ని కూడా, నీ వంశాన్ని కూడా రక్షణలోనికి నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే మరణం అనేది ఖాయం. అదృష్టం నీ జీవితంలోనికి రావచ్చు, రాకపోవచ్చు, కానీ మరణం మట్టికి ఏదో ఒక రోజున తప్పకుండా నీకు వస్తుంది. కీర్తనల గ్రంథంలోనికి రండి. 89వ కీర్తన 89వ కీర్తన 48వ వచనాన్ని మనం చదువుదాం. 89:48.
మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనవాడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడెవరు? ఏమండి, ఎంతటి గొప్పవారైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, పేదవాడైనా, ధనికుడైనా ఏదో ఒక రోజు కన్ను మూయాల్సిందే, చనిపోవాల్సిందే, మరణాన్ని చూడాల్సిందే. ప్రియులారా, నేను చావను, నాకు మరణమే లేదు అన్నాడు ఒక బాబా. ఆయనే పుట్టపర్తి సాయిబాబా. ఆయన బ్రతికున్నప్పుడు నాకు మరణం లేదన్నాడు. కానీ ఆయన కూడా మరణించాడు. మనుషులలో బాబాలైనా, స్వాములైనా, దేవతలు అనబడిన వారైనా అందరూ మరణించిన వారే, కన్ను మూసిన వారే. ప్రియులారా, గొప్ప గొప్పవారైనా, పేదవారైనా ఏదో ఒక రోజు కన్ను మూయక తప్పదు. ఆ కన్ను మూయక మునిపే నువ్వెవరో తెలుసుకో, ఎవరి ద్వారా ఈ భూమి మీదకి వచ్చావో తెలుసుకో, ఎవరు నీకు దేవుడు ఎవరో తెలుసుకొని నిన్ను నువ్వు రక్షించుకొని నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. ప్రియులారా, దేవుని నమ్మిన మనిషి చేయవలసిన పనులు 3 పనులు ఉన్నాయండి. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే 3 పనులు నువ్వు చేయాలి. రక్షణ పొందిన వారు 2వ తిమోతిలకు రాసిన పత్రికలోకి రండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం అక్కడ చదివితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 3 విషయాలు మనం చదువుతాం. 1 మంచి పోరాటము, 2 పరుగు కడముట్టించటం, 3 విశ్వాసాన్ని కాపాడుకోవటం. మంచి పోరాటం, నీ పోరాటం లోక సంబంధమైందా లేక దైవ సంబంధమైందా? రక్షణకరమైనదా నాశనకరమైనదా? నువ్వు ఆస్తి కోసం పోరాడుతున్నావా? ఈ లోక ధనధాన్యాల కోసం పోరాడుతున్నావా? ఈ లోక బంధాల కోసం పోరాడుతున్నావా? లేక పాపము చేయకుండా, లోకములో పడిపోకుండా జయించేదాని కొరకు పోరాడుతున్నావా? రక్షణ పొంది గనక నీ ఉంటే ఈ మంచి పోరాటంలో నువ్వు గెలవాలి. పౌలు గారు అనేకమైన పోరాటాలు పోరాడాడు. అది ప్రభువు కొరకు పోరాడాడు. మరి నువ్వు లోకం కొరకు పోరాడుతున్నావేమో, మనుషుల కొరకు పోరాడుతున్నావేమో. నీవు గనక రక్షణ పొంది ఉంటే మంచి పోరాటం, దైవ సంబంధమైన పోరాటం, నిన్ను నువ్వు సాతాను చేతిలో రక్షించుకోవటానికి, అనేకులను రక్షించటానికి పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు, వేల ఆత్మలను పోరాడి రక్షించాడు. మంచి పోరాటం నీ జీవితంలో ఉందా? ఆలోచన చేయి సోదరి సోదరుడా. 2వ మాట ఏమిటి అనంటే, నా పరుగు కడముట్టించి తిని. కొంతకాలము ప్రార్థనకు వస్తారు, కొంతకాలం ఆగిపోతారు. ఇష్టమైతే ప్రార్థనకు వస్తారు, ఇష్టం లేకపోతే ప్రార్థన మానేస్తారు. ఏంది రాలేదు అని అంటే, దేవుడు నాకేం చేయలేదు అంటారు. దేవుడు నాకేం చేశాడని రావాలి అంటారు. నేను అనుకున్నది జరగలేదు అంటారు. నువ్వు అనుకున్నది చేయడండి దేవుడు అనుకున్నది నీ జీవితంలో చేస్తాడు. నువ్వు అనుకున్నది నీకు చేస్తే నీకే మోసం, నువ్వే మోసపోతావు, నీకే లాస్ వచ్చేస్తుంది, నువ్వే ఇబ్బందులకు శ్రమలకు గురైపోతావు. కానీ దేవుడు అనుకున్నట్లుగా నీ జీవితంలో చేస్తే నీవు ఆశీర్వదించబడతావు, దేవుని రాజ్యానికి నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ పరుగు కడముట్టించు. ఎప్పుడు నీవు రక్షించబడ్డావో అక్కడి నుంచి నీ పరుగు ఆగకూడదు, వెనక్కి తిరగకూడదు. మేడి పట్టుకున్నవాడు వెనక్కి తిరిగి చూడకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక రక్షణ పొందిన తర్వాత ప్రాణం పోయేంత వరకు ఇక వెనక్కి తిరిగి చూడనని తీర్మానం చేసుకోవాలి. కడముట్టించాలి. విశ్వాస యాత్రను, విశ్వాస ప్రయాణాన్ని, విశ్వాస పరుగుని నువ్వు కడముట్టించే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత అంటాడు, విశ్వాసము కాపాడుకొంటిని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అది విశ్వాసము అనేది కనబడని దాన్ని నమ్మేది. దేవుడు నీకు ఉన్నది ఉన్నట్టుగా కనబడడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. ఆయన కనబడితే ఒక సేవకుని రూపంలోనో ఒక మనిషి రూపంలోనో కానొచ్చు, కానీ ఆయన ఉన్నది ఉన్నట్టుగా కనబడడు. ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. ఆయన ఉన్నది ఉన్నట్టు కనబడబోయినా ఈ దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు. దేవుని రాజ్యం నువ్వు చూడకపోయినా పరలోక రాజ్యం ఉన్నది అని నువ్వు నమ్ముతున్నావు.
నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం అంటే కనబడే దాన్ని నమ్మటం నమ్మకం. విశ్వాసం అంటే కనబడని దాన్ని నమ్మటమే విశ్వాసం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసం మట్టికి నువ్వు వదిలిపెట్టకూడదు. అందుకని చివరిగా ఆయన అంటున్న మాట ఏంటంటే, విశ్వాసము కాపాడుకొంటిని అన్నాడు. నీ విశ్వాసం చలించకూడదు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. దేవుడు ఇది ఆదరణ కూటం అని మనం ఏర్పాటు చేసుకున్నాం. దావీదు గారి యొక్క ఆదరణ కూటం. దేవుడు మరణించిన ఇంటి వారిని ఆదరిస్తాడు, అన్ని శ్రమలలో, అన్ని ఇబ్బందులలో ఉన్నవారిని ఆదరిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి. 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. చాలండి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఏ విషయంలో ఆదరణ లేక, ఇప్పుడు నేను నా తండ్రి లేని, ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నాను. అయితే తండ్రి లేని ఆ ఆదరణ, ఆ లోటు దేవుడు తీర్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక శ్రమలో, ఇంకొక ఇబ్బందుల్లో, ఇంకొక బాధల్లో ఉన్నవారిని వాటన్నింటి నుంచి కూడా దేవుడు ఆదరించగలిగిన సమర్థుడు. ఎందుకు అని అంటే ఇక్కడ అంటాడు కదా, కనికరము చూపు తండ్రి అని రాయబడి ఉంది. కనికరము చూపు తండ్రి. అయ్యో ఇతడు తండ్రి లేనివాడా అని మనుషులు కూడా జాలి పడతారు, చూసారా? అయ్యో ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథులా అని మనుషులు కూడా జాలి పడతారు, మనుషులు కూడా సహాయం చేస్తారు. మనిషే సహాయం చేస్తే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు మనలను ఆదరించడా? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దావీదు భక్తుడు ఇన్ని టన్నులు బంగారం సంపాదించానయ్యా, వెండి సంపాదించానయ్యా, జాగ్రత్త అని తన సొలొమోనుకు చెప్పెళ్ళలేదు. కానీ సత్యాన్ని బోధించాడు, సత్యంలో నడుచుకోమన్నాడు, దేవుని యొక్క కట్టడలను, దేవుడిచ్చిన దాన్ని కాపాడమని తన కుమారుడైన సొలొమోనుకు చెప్పి వెళ్ళినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన దినలు లేక మన సమయం ఈ లోకములో నీడలాంటి అస్థిరమైనది అనేది మనం గమనించాలి. నీడ స్థిరమైనది కాదు. మన బ్రతుకు, మన దినాలు, మన కాలము అస్థిరమైనది. ఏదో ఒక రోజున మన దినాలు ముగించే రోజు వస్తుంది. ఏదో ఒక రోజున కన్నుమూయాల్సిన సమయం వస్తుంది. అదృష్టం నీ జీవితంలో రావచ్చు, రాకపోవచ్చు. కానీ మరణం అనేది తప్పకుండా ఎంతటి గొప్పవారి దగ్గరకైనా వస్తుంది. ఆ సమయంలో కన్ను మూయక తప్పదు అని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ ఆదరణ కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఆస్తులు సంపాదించినా సంపాదించకపోయినా సత్యాన్ని సంపాదించండి, సత్యాన్ని నేర్చుకోండి, సత్యాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే ఇది తాత్కాలికమైన జీవితం. ఇక్కడ 60, 70, 80 సంవత్సరాలు. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు, తరతరాలు, సదాకాలం, శాశ్వత కాలం ఉండే జీవితం, అసలైన బ్రతుకు. మరణం అంటే అంతము కాదు, అది ఆరంభము అని మనం జ్ఞాపకం చేసుకొని అసలు జీవితం మనకు తర్వాత ఉన్నదని, నువ్వు దావీదు ప్రాణం పోక మునిపే తన కుమారుడికి సత్యాన్ని బోధించినట్లుగా, ఏది తెలియచేయాలో, ఏది నేర్పాలో అది నేర్పినట్లుగా, నీవు చనిపోక మునిపే నీవు రక్షణ పొంది గనక ఉంటే నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ వారసత్వానికి, నీ వంశానికి సత్యాన్ని బోధించి, వాక్యాన్ని బోధించి, వాక్య ప్రకారంగా నడుచుకునేటట్లు చేసి నువ్వు మరణించినట్లయితే నీతో పాటు నీ తదుపరి నీ కుటుంబం కూడా దేవుని రాజ్యానికి వారసులయ్యే అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా నాన్నగారు అచ్చి పెద్దంకమ్మ రక్షణ పొందిన తర్వాత దావీదని పేరు పెట్టడం జరిగింది. ఆయన నాకిచ్చిన ఆస్తి ఏమిటయ్యా అని అంటే, 1 సెంటున్నరో, 1 సెంటు 25 ఆ స్థలం ఇచ్చాడు. ఆ తర్వాత నేను పుట్టిన కాడి నుంచి ఆయన కండలు కరగ తీసుకొని నన్ను ఆయన పోషించాడు. ఆయన చనిపోయాడని నాకు మొదటిగా వార్త విన్నప్పుడు
నేను ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఏడుస్తూ ఉంటే ఆయన ఎముకలు నా చేతికి తగిలాయి. అంత బక్క చిక్కిపోయాడు. నాకు అప్పుడు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, నానా, నన్ను పోషించటానికి నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. ఏ పూటకు ఆ పూటకు గడుపుకునే కుటుంబంలో నేను పుట్టాను. నానా, నన్ను పోషించటానికి ఇదిగో నీ కండలన్నీ కరగదీసుకున్నావు కదా, నన్ను పోషించటానికి, నీ కుటుంబాన్ని పోషించటానికి నీ కండలన్నీ కరిగిపోయినాయి, ఎముకలు మాత్రం మిగిలినాయి కదా. ఎంత కష్టపడ్డావు నాన్న మమ్మల్ని పోషించటానికి. తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వనవసరంలా, దేవుని కృప ద్వారా వాళ్ళు మనకి జన్మనిచ్చారు. నిజమైన కొడుకు తండ్రి ఆస్తి మీద ఆశపడడు. నిజమైన కొడుకు ఆశపడాల్సింది ఒక్కటేనండి. నిజమైన కొడుకు ఆశపడాల్సింది ఆస్తి మీద కాదు, కానీ తండ్రి ప్రేమ మీద. దేని మీద ఆశపడాలండి? తండ్రి ప్రేమ మీద. మేము నలుగురు అన్నదమ్ములమండి. ఆయన ఎవరికి చూపించే ప్రేమ వారి మీద చూపించాడు. ఆయన ఎవరిని తృణీకరించలేదు. మా పెద్దన్నయ్యని, ఆయన ప్రభుని నమ్మకపోయినా ఆయన మీద ప్రేమ చూపించేది ఆయన మీద చూపించాడు. రెండో అన్నయ్య అబ్రహాం, అంతకుముందు ఆయన పేరు శివయ్య, ఆయన మీద చూపించే ప్రేమ ఆయన మీద చూపించాడు. నా మీద చూపించే ప్రేమ నా మీద చూపించాడు. నా తమ్ముడు పౌలు మీద చూపించే ప్రేమ చూపించాడు. ప్రియులారా, అన్నదమ్ములు ఒకవేళ గొడవలై వేరవుతారేమో కానీ తల్లి తండ్రి కొడుకుల మధ్య గొడవలైనా వాళ్ళ ప్రేమ మట్టికి చనిపోదు. ప్రియులారా, తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉన్న ప్రేమ మట్టికి దూరం కాదు వాళ్ళ విషయంలో. కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమించి నన్ను పోషించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అన్న ప్రేమ మీద ఆశపడవచ్చు, కానీ ఆస్తుల మీద ఆశపడి నాకేమిచ్చి చనిపోయాడు ఆయన, నాకేం చేశాడని అన్న మాట మనము అనకూడదు. ఆస్తి పాస్తులు సంపాదన అనేది దేవుడిచ్చేటువంటివి. కాబట్టి దేవుడు ఎంతవరకు ఇచ్చాడో దాంతోనే తృప్తి పడాలి. పౌలు భక్తుడు తనకు కలిగి ఉన్న దాంతో తృప్తి పడ్డాడని రాశాడు. కాబట్టి దేవుడు మనకి ఏది ఇస్తే దాంతో తృప్తి పడాలే కానీ ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని సనగకూడదు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం రక్షణ పొందాలి, తర్వాత మన కుటుంబము రక్షణ పొందటానికి సత్యాన్ని బోధించాలని నేను ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి బలపరచును గాక. ఆమెన్. మరి ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు చాంద్ అన్నయ్య గారు ఉన్నారు. వారు వచ్చి చివరి ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి వారు డయాస్ దగ్గరికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలానే ప్రియులారా, మరి ఈ విషయం ఆదరణ కూటం అని తెలియజేయగానే పూనూరు నుంచి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే మరి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా, స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.